హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న క్రియేషన్స్. ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించి తెలుసుకుందాం. యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేయాలో, ఇన్ ద సెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ టెన్స్లో ఉంది అన్నది ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలి అంటే లైక్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే బీ ఫార్మ్స్ అంటే హెల్పింగ్ వెర్బ్స్ అని కూడా అనొచ్చు. దీన్నే బీ ఫార్మ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్ యూస్ చేయాలి. అదే సింపుల్ పాస్ట్లో ఉంది అంటే వాజ్, బెర్ అనే బీ ఫార్మ్స్ యూస్ చేయాలి. ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంటే ఈజ్, యామ్, ఆర్ అనేది అంటే సింగులర్ ప్లూరల్ని బట్టి బీయింగ్ని యాడ్ చేయాలి. కంటిన్యూస్లో ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే మనకు తెలుసు కంటిన్యూస్లో ఉంది అంటే ఇంగ్ ఫామ్ ఉండాలి. ఇప్పుడు సీత సింగింగ్ ద సాంగ్, సీత ఈజ్ సింగింగ్ ఏ సాంగ్ అంటాం. సింగింగ్ అంటే ఇంగ్ ఫామ్లో ఉన్నవన్నీ ప్రెజెంట్ కంటిన్యూస్. అలా అని అని అనకూడదు. ఈజ్, యామ్, ఆర్ ఉంటే ప్రెజెంట్ కంటిన్యూస్ అని, వాజ్, వేర్తో కలిపి ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్ అని. హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటాం. హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్లో సెంటెన్స్ హ్యాడ్ అనేది ఉంటే దానికి బీన్ యాడ్ చేసి హ్యాడ్ బీన్ అలా. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్సెస్లో ఓన్లీ విల్ బీ, షాల్ బీ, విల్ హ్యావ్ బీన్, షాల్ హ్యావ్ బీన్ అలా అనమాట. సో ఇది ఈ టెన్సెస్ ఏంటి అన్నది ముందు ఆ సెంటెన్స్లో ఏ టెన్స్ ఉంది అన్నది ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా బీ ఫార్మ్స్ వేసి ట్రాన్స్ఫర్ చేయడమే సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్. నథింగ్ బట్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ చేంజింగ్. సో సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇట్స్ ఎ సింపుల్ టాపిక్. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇప్పుడు చూడండి, దే ఆర్ హెల్పింగ్ ద పూర్ అంటే వాళ్ళు పూర్కి హెల్పింగ్ చూసారా, ఇంగ్ ఫామ్ వచ్చింది అండ్ ఆర్ వచ్చింది. సో ఆర్ వచ్చి ఇంగ్ ఫామ్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి అని లేదు, మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఆర్ వచ్చి ఇంగ్ ఫామ్ వచ్చింది, సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇప్పుడు చూడండి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ఏం వాడాలి, బీయింగ్ వాడాలి, రైట్. ద పూర్ was being helped by them, right. The poor was being helped by them. ఇలా అవుతుందా చూడండి. ఇలా యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ వర్స్ అనేది రాంగ్. ఎందుకు, ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉన్నప్పుడు ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ ఈ మూడే యూజ్ చేయాలి. ఇది సింగులరా ప్లూరలా అన్నది చూసుకొని, చూసారా, ద పూర్ ఆర్ బీయింగ్ హెల్ప్డ్ బై దెమ్. ఇప్పుడు ఇది చూడండి, షీ హ్యాస్ టైప్డ్ ఆల్ ది లెటర్స్, రైట్. సో ఇప్పుడు ఆల్ ది లెటర్స్ చూడండి, హ్యాజ్ అని ఉంది ఇక్కడ. లెటర్స్ అంటే ఇది ప్లూరల్, రైట్. హ్యాజ్ అని వచ్చినప్పుడు హ్యాజ్ ఆర్ హ్యావ్ అని చెప్పి బీయింగ్ అనే ఫామ్ వాడాలి. ఇక్కడ ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆల్ ది లెటర్స్ చూసారా, లెటర్స్ అనేది ఎస్ అనేది లెటర్స్ అంటే ఇది ప్లూరల్, హ్యావ్ బీన్ చూసారా, టైప్డ్ బై హెర్. ఆల్ ది లెటర్స్ హ్యావ్ బీన్ టైప్డ్ బై హెర్. ఇక్కడ చూడండి, ఓ సారీ, ఇక్కడ నాట్ బీయింగ్, ఇట్స్ బీన్, రైట్. నెక్స్ట్ వన్, హీ బ్రోక్ ది గ్లాస్. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే చూడండి, ద గ్లాస్ ఇది ఎలా ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది. అంటే జస్ట్ హీ బ్రోక్ ది గ్లాస్, ఆల్రెడీ పగలు కొట్టేశాడు, రైట్. ద పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు వాజ్ ఆర్ వేర్ యూజ్ చేయాలి. ద గ్లాస్ అనేది సింగులరే కదా, వాజ్ బ్రోకెన్ బై హిమ్. ఇక్కడ ఏంటి అంటే యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేసినప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది లాస్ట్లోకి వచ్చేయాలి. బై అని యాడ్ చేసి లాస్ట్లో రాసేయాలి. దే ఉంటే దెమ్ అయింది చూసారా, షీ ఉంటే ఇక్కడ బై యాడ్ చేసి హెర్ అయింది, ఇక్కడ హీ ఉంటే సేమ్ బై యాడ్ చేసి హిమ్ అయింది. అలా అనమాట. యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్లో ఇలా సింపుల్ ప్రజెంట్లో ఉన్న, సింపుల్ పాస్ట్లో ఉన్న, పాస్ట్ కంటిన్యూస్లో ఉన్న, ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉన్న, పర్ఫెక్ట్ టెన్సెస్లో ఉన్న సేమ్ సబ్జెక్ట్ని ఎండ్ ఆఫ్ ది సెంటెన్సెస్ తెచ్చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, దే హ్యావ్ సెంట్ ద ఇన్ఫర్మేషన్, రైట్. ద ఇన్ఫర్మేషన్ చూడండి, ఇది ఎలా మారుస్తున్నామో చూడండి.
ఇక్కడ హ్యావ్ అని ఇచ్చారు. హ్యావ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సింగులరా ప్లూరలా అని అర్థం చేసుకొని దానికి బీన్ అనే ఫామ్ని యాడ్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ అనేది సింగులరే కదా, ఇన్ఫర్మేషన్స్ అంటే ప్లూరల్ అవుతుంది. హ్యాస్ బీన్, చూసారా, హ్యాస్ బీన్ సెంట్ బై యాడ్ చేసి ఈ సబ్జెక్ట్ని తెచ్చేయాలి, రైట్, దెమ్. చూసారా, ప్రతి చోట అలాగే వచ్చింది. ద పూర్ ఆర్ హెల్ప్ బీయింగ్ అనేది యాడ్ చేసాం. ఎందుకు, ఇది పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి, ప్రెజెంట్ కంటిన్యూస్ కాబట్టి. ద పూర్ ఆర్ బీయింగ్ హెల్ప్డ్ బై దెమ్, రైట్. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. జాన్ టీచర్స్ అస్ ఇంగ్లీష్. చూసారా, అస్ అనేది ఇక్కడ వుయిగా మారుతుంది. వుయి ఆర్ టాట్, టీచర్స్ అనేది చూసారా టాట్ అని వచ్చింది, ఇంగ్లీష్ బై జాన్. చూసారా, జాన్ మనకి ఇంగ్లీష్ టీచర్స్ యాజ్ ఇంగ్లీష్ అని అన్న, ఇది కూడా సింపుల్ ప్రెజెంట్లో ఉన్నట్టే. సో వీకి ఆర్ అనే ఫామ్ని యూస్ చేస్తారు, ఈజ్ యూస్ చేయకూడదు కదా. వీ ఆర్ టాట్ ఇంగ్లీష్ బై జాన్, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. హరి కెన్ గెయిన్ నథింగ్. సో అలా ఇచ్చినప్పుడు సేమ్, నథింగ్ కెన్ బీ. చూసారా, కెన్, విల్, వుడ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫ్యూచర్ టెన్స్లో. విల్, వుడ్, షల్, షుడ్, క్యాన్, విల్, షల్, క్యాన్, కుడ్, ఇలా ఏవి ఇచ్చినా సరే బీ ఫామ్నే యూజ్ చేయాలి. అదే షల్ హ్యావ్, విల్ హ్యావ్, కెన్ హ్యావ్ అలా ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఇక్కడ బీన్ అనేది యాడ్ చేయాలి. సో ఇక్కడ చూసారా కెన్ అనే ఇచ్చారు. సో నథింగ్ క్యాన్ బీ గెయిన్డ్, ప్రతి చోట వర్బ్ని మార్చేయాలి V3లోకి. ఓకే, బై హరి, రైట్. సో నెక్స్ట్ వన్, we took some water in a glass, రైట్. ఇలా వచ్చినప్పుడు some water was, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, రైట్. టుక్ అనే వచ్చింది చూసారా, పాస్ట్ టెన్స్లో ఉంది. టేకెన్ ఇన్ ఏ గ్లాస్ అని ఆపేయచ్చు. సేమ్ అది బై అజ్ అని రాసుకుంటే రాసుకోవచ్చు, ఎందుకంటే వీ కాస్త అజ్ అవుతుంది, బై యాడ్ చేయాలి. సమ్ వాటర్ వాజ్ టేకెన్ ఇన్ ఏ గ్లాస్. బై అజ్ అనేది మన చాయిస్, అది రాస్తే రాసుకోవచ్చు లేదంటే లేదు, అదేం రాంగ్ అయితే కాదు, ఓకేనా. ద పోస్ట్ మ్యాన్ విల్ డెలివర్ ద లెటర్స్. సో ఇలా ఇచ్చినప్పుడు చూసారా, ద లెటర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. విల్, షల్, క్యాన్, కుడ్ ఏవి ఇచ్చినా బీ ఫామ్ యాడ్ చేయాలి. విల్ బీ delivered by the postman, right. The letters will be delivered by the postman. చూడండి, the school has announced the results. సో ఇప్పుడు చూడండి, the results హ్యాస్ ఇచ్చారు. హ్యాస్ ఇచ్చినప్పుడు బీన్ అనే ఫామ్ యూజ్ చేయాలి, తెలిసిందే కదా. చూసారా, ఇంకోండి హ్యాస్ ఆర్ హ్యావ్ ఉన్నప్పుడు బీన్ వాడాలి. సో ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఇది సింగులరా ప్లూరలా, రిజల్ట్ అంటే సింగులర్, రిజల్ట్స్ వచ్చింది కాబట్టి ప్లూరల్. సో హ్యాస్ రాయకూడదు, హ్యావ్ రాయాలి. హ్యావ్ బీన్ అనౌన్స్డ్, ద రిజల్ట్స్ హ్యావ్ బీన్ అనౌన్స్డ్ బై ది స్కూల్ అని రాసుకోవచ్చు, రాసుకోకపోవచ్చు, అది మన చాయిస్. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, రైట్. ఐఎమ్ ఆల్రెడీ టోల్డ్ యూ. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వీటిని ఏమంటారంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. అంటే ఎవరితో చెప్తున్నారు, ఏంటి చెప్తున్నారు అంటే ఇన్ఫర్మేషనే ఉంటుంది తప్ప, చిన్న లిటిల్ బిట్ ఇన్ఫర్మేషనే కానీ ఎవరికి చెప్తున్నారు, ఎవరితో అన్నది ఉండవు. ఇక్కడ చూసారా, జాన్ టీచర్స్ అస్ ఇంగ్లీష్ అంటే జాన్ మనకి ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ అడ్వర్టైజ్ ద పోస్ట్ అంటే ఆ పోస్ట్ని అడ్వర్టైజ్ చేయమని చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు, ఉందా? ఎవరు చెప్తున్నారు, ఉందా? లేదు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా సింపుల్గా ఉన్న వాటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. మనం ఆల్రెడీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో డిస్కస్ చేసుకున్నాం వీటి గురించి. సో మళ్ళీ ఇందులో ఒకసారి చూద్దాం. ఇలాంటి వాటికి లెట్ అనే హెల్పింగ్ వర్బ్ని యాడ్ చేయాలి. హెల్పింగ్ వర్బ్ ఆర్ బీ ఫామ్ ఏదైనా అనొచ్చు కదా, లెట్ అనే దాన్ని యాడ్ చేయాలి. లెట్ ద పోస్ట్, ఇవ్వండి బీ ఫామ్ ఇది,
బీనే యాడ్ చేయాలి, ఇంక దేన్ని యాడ్ చేయకూడదు. స్టార్టింగ్ లెట్ పెట్టి బీ ఫామ్ని బీని వాడాలి. లెట్ ద పోస్ట్ బి అడ్వర్టైజ్డ్. నెక్స్ట్ వన్ చూడండి, క్లోజ్ ద డోర్. లెట్, ఇప్పుడు చెప్పండి, ఈ ఆబ్జెక్ట్ అనేది ముందుకు వచ్చేస్తుంది, రైట్? ద డోర్ బి క్లోజ్డ్. నెక్స్ట్ చూడండి, పెయింట్ ద చైర్. లెట్ ద చైర్ బి పెయింటెడ్. చూసారా, ఇట్స్ వెరీ సింపుల్. జస్ట్ లెట్ యాడ్ చేసి బీ ఫామ్ని బీనే తీసుకోవాలి, ఇంకేది వాడరు. ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ ది క్వశ్చన్. లెట్ సేమ్ ద క్వశ్చన్ బీ ఆన్సర్డ్. చూసారా? సో నెక్స్ట్ మిగిలిన ఎగ్జాంపుల్స్ చూద్దామా? అంటే ఆల్రెడీ ఇలా సింపుల్ ప్రజెంట్లో, సింపుల్ పాస్ట్లో, పాస్ట్ పర్ఫెక్ట్, కంటిన్యూస్ టెన్సెస్లో ఇలా ఇచ్చిన ప్రతి దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. హెల్పింగ్ వర్బ్స్ ఏంటి అనేది ఆల్రెడీ చూసేసాం, చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. నెక్స్ట్ ఇంపరేటివ్కి సంబంధించి కూడా లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూసాము. నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉంది, లాస్ట్ మోడల్ అండ్ వెరీ ఈజియెస్ట్ మోడల్. జస్ట్ కాన్సన్ట్రేషన్గా వినండి, చాలా సింపుల్గా ఉంటుంది, ఓకేనా? క్వశ్చన్ టైప్ మోడల్, రైట్? WH క్వశ్చన్ టైప్ ఆర్ ఈజ్ SR నో క్వశ్చన్ టైప్ మోడల్ అన్నమాట. సేమ్ దీని గురించి మనం ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్లో డిస్కస్ చేసాం, బట్ లిటిల్ బిట్ డిఫరెంట్, రైట్? సో ఇక్కడ చూద్దాం. WH చూడండి, హూ బాట్ దిస్ బుక్. ఈ బుక్ ఎవరు కొన్నారు? హూ బాట్ దిస్ బుక్. ఇలా ఇచ్చినప్పుడు అంటే హూమ్ అలా అంటే హూ ఎవరు అంటే ఒక పర్సన్ ఇండికేట్ చేస్తున్నట్టు ఇచ్చినప్పుడు బై అనేది ఇక్కడ ముందు పెట్టేయాలి. వీటన్నిటికీ బై అనేది ఎండింగ్లో పెట్టాం. అబ్జర్వ్ చేశారో లేదో మీరు? సో బట్ క్వశ్చనింగ్కి మాత్రం, ఇది క్వశ్చనింగా కాదా అని ఇదిగో ఈ చివరి చూస్తే తెలిసిపోతుంది. క్వశ్చనింగ్కి మాత్రం బై ముందు పెట్టేయాలి. బై హూ అనేది హూమ్గా మారుతుంది, రైట్? బై హూమ్. ఇప్పుడు బీ ఫామ్ వాడాలి. వాజ్, బీ ఫామ్ అంటే ఏంటి? ఇక్కడ వాజ్, ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి. పాస్ట్ టెన్స్లో ఉంటే వాజ్ కదా. బై హూమ్ వాజ్ దిస్ బుక్ బాట్. క్వశ్చన్ మార్క్ హ్యాస్ ఇట్ ఇస్ పెట్టారు. ఇంకొకటి చూద్దాం. వేర్ డిడ్ యూ పుట్ మై పెన్. ఇక్కడ హూ అంటే ఒక పర్సన్ ఇండికేట్ చేస్తుంది, బట్ ఇది పర్సన్ ఇండికేట్ చెయ్యదు. అలా చేయలేనప్పుడు మనం బైని వాడాల్సిన పని లేదు, ఓకేనా? వేర్ వాజ్ మై పెన్. పుట్ 3 ఫార్మ్స్ పుట్టికి పుట్టే తెలుసు కదా. వేర్ వాజ్ మై పెన్, పుట్. చూసారా? వేర్ వాజ్ మై పెన్, పుట్. నెక్స్ట్ వన్, హ్యావ్ యూ సాల్వ్డ్ దిస్ ప్రాబ్లమ్. సే ఎస్ ఆర్ నో. హ్యావ్ యూ సాల్వ్డ్ దిస్ ప్రాబ్లమ్, హ్యావ్ యూ డన్ అలా అడుగుతాం కదా. హ్యావ్ అంటే ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్. సో హ్యావ్ ఆర్ హ్యాస్ ఇలా ఏవి ఇచ్చినా సరే మనం బీన్ అనేది వాడాలి. హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ బీన్ సాల్వ్డ్. హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ బీన్ సాల్వ్డ్, ఓకే? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హూ రోడ్ ది గీతాంజలి. ఇక్కడ చూసారా, హూ అంటే ఎవరు రాశారు గీతాంజలి. సేమ్ ఇక్కడ అలాగే అడిగారు, హూ అంటే ఎవరు. ఇలా ఎవరు అని మెన్షన్ అయినప్పుడు బై ఫామ్ అనేది ఫస్ట్ యాడ్ చేయాలని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, రైట్? బై హూమ్ బై హూమ్ వాజ్ అనేది, ఎందుకంటే ఇది పాస్ట్లో ఉంది కాబట్టి వాజ్ ఆర్ వర్ రావాలి. ఇది సింగులరే కాబట్టి వాజ్ వచ్చింది, ఓకే? వాజ్ ద గీతాంజలి రిటన్. బై హూమ్ వాజ్ ద గీతాంజలి రిటర్న్. చూసారా? హ్యాస్ హీ ఇన్వైటెడ్ యూ టు డిన్నర్. అలా ఇచ్చినప్పుడు చూడండి, హ్యావ్ యూ, ఈ హీ కాస్త నో యూ, ఈ యూ ఇక్కడికి వచ్చింది ఆబ్జెక్ట్. చూసారా? హ్యావ్ యూ బీన్ ఇన్వైటెడ్
టు డిన్నర్ బై హిమ్. చూసారా, బై హిమ్. నెక్స్ట్ వన్, బై స్టార్టింగ్ వాడతారని చెప్పారు కదా, ఇప్పుడేంటి ఎండింగ్లో వాడుతున్నారు అని మీరు అడగచ్చు. నేను వేటికి చెప్పాను, WH క్వశ్చన్స్కి చెప్పాను, ఓకేనా. బట్ నేను ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్కి యూజ్ చేస్తున్నాను. ఎస్ఆర్ నో క్వశ్చన్కి నార్మల్ మెథడే, కాకపోతే హ్యాస్ ఆర్ హ్యావ్ చూసుకొని బీన్ అనే ఫామ్ని యూజ్ చేయాలి. ఓకే, వేర్ డిడ్ హీ ఫైండ్ ద పెన్. ఇక్కడ చూసారా, వేర్ అంటే ఒక పర్సన్ ఇండికేట్ చేయలేనప్పుడు బై ఫామ్ అనేది యూజ్ చేయము. ఓకే, వేర్ వాజ్ ఎందుకు యూజ్ చేసాము, డిడ్, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది సెంటెన్స్. వేర్ వాజ్ ద పెన్ ఫౌండ్ బై హిమ్. ఎవరిని ఒక పర్సన్ని ఇండికేట్ చేస్తూ వచ్చినప్పుడు మాత్రమే బై అనేది స్టార్టింగ్లో యూజ్ చేసి రాస్తాము. మిగిలినవి ఏటికైనా బై అనేది ఎండింగే. కెన్ హీ లిఫ్ట్ ద బాక్స్. కెన్ ద బాక్స్, ఇక్కడ బి యూజ్ చేస్తున్నాం చూడండి, ఎందుకంటే విల్ ఆర్ షెల్ ఆర్ ఏవిచ్చినా క్యాన్, ఏవిచ్చినా ఆల్రెడీ బీ యూజ్ చేయాలని మాట్లాడుకున్నాం కదా. క్యాన్ ద బాక్స్ బీ లిఫ్టెడ్ బై హిమ్, రైట్. ఇది. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఫ్రెండ్స్. దీన్నే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది సెంటెన్సెస్ అని కూడా అనొచ్చు. సో ఇట్స్ వెరీ సింపుల్. ఓన్లీ దెర్ ఆర్ 3 టైప్స్ ఓన్లీ, రైట్. నార్మల్ టైప్, అది ఏ సెంటెన్స్ ఏ వేలో, అంటే సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉంది అనేది అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా హెల్పింగ్ వర్బ్స్ని యూస్ చేస్తూ రాయడమే. నెక్స్ట్ వన్, ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇట్స్ వెరీ సింపుల్ టాపిక్, రైట్. లెట్ యూస్ చేసి బీ అనే ఫామ్ని బీ ఫామ్ని యూస్ చేస్తూ రాసేయాలి. క్వశ్చన్ టైప్ సెంటెన్సెస్, లిటిల్ బిట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ నీడెడ్ ఫర్ దిస్ క్వశ్చన్ టైప్, రైట్. సో ఒక పర్సన్ ఇండికేట్ చేస్తున్నప్పుడు బై ఫామ్ అనేది ముందు పెట్టి సెంటెన్స్ని ఫిల్అప్ చేయడమే. పర్సన్ ఇండికేట్ చేయలేనప్పుడు ఇట్స్ నథింగ్, సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది అన్నది చూసుకొని హెల్పింగ్ వర్బ్స్ని యూస్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఎస్ఆర్ నో క్వశ్చన్స్లో సేమ్ అంతే, హెల్పింగ్ వర్బ్ బీన్ అనే పడుతుంది. ఇవన్నీ చూసుకొని దీన్ని బట్టి రాయడమే ఫ్రెండ్స్. ఇట్స్ వెరీ ఈజీ అండ్ సింపుల్ టాపిక్. థ్యాంక్ యూ. See you in the next class.